నమస్కారం. ఆలయం కార్యక్రమానికి స్వాగతం. తరాలు మారినా యుగాలు మారినా ఈ సృష్టిలో చెక్కు చెదరనిది, ఎప్పటికీ మారనిది కేవలం ఆ దైవశక్తి మాత్రమే. అలాంటి దైవత్వానికి, సనాతన సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే పుణ్యక్షేత్రాల వైభవాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే ఆలయం. భయం ఉన్న చోట బలం ఉండదు, కానీ ఆ హనుమంతుని నామస్మరణ ఉన్న చోట భయం అనేది దరిచేరదు. భాగ్యనగరంలోని మూసీ నదీ తీరాన జియాగూడలో ఉన్న అత్యంత శక్తివంతమైన చారిత్రాత్మకమైన ఆలయం శ్రీ కేసరి హనుమాన్ ఆలయాన్ని ఈరోజు మనం దర్శించుకొని పునీతులవుదాం పదండి. శ్రీ కేసరి హనుమాన్ ఆలయంలోకి ముందుగా అడుగు పెట్టగానే మనకు దర్శనమిచ్చేది శివలింగం. మరి ఈ శివయ్యకు కాసిన్ని నీళ్లు, బిల్వ పత్రాలు సమర్పిస్తే చాలు భక్తుల కోరికలు తీర్చేస్తాడు. మరి ఈ స్వామివారికి స్వయంగా మన చేతులతో అభిషేకం చేస్తుంటాం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శ్రీ కేసరి హనుమాన్ ఆలయం, ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఇక్కడ స్థల పురాణం ఏంటి? సో ప్రధాన అర్చకులు దేవేందర్ దేశపాండే గారు మనతో పాటు ఉన్నారు. మరి పూజారి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. జై శ్రీరామ్. స్వామి, శ్రీ కేసరి హనుమాన్ ఆలయం ఎంతో శక్తివంతమైనది, పురాతనమైనది, చారిత్రాత్మకమైనది. సో ఈ ఆలయానికి సంబంధించి స్థల పురాణం ఏంటి, ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటి మాకు తెలియజేయండి. తప్పకుండా. రామాయణ కాలంలో ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళే ముందు పక్కన ఇప్పుడు మూసీ నది అయింది, పూర్వం ఇది ముచ్చుకుందా నది. దీని జన్మస్థలము వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ స్నానం ఆచరించి ధ్యానం చేసుకున్న ప్రదేశం ఆంజనేయ స్వామిది. అయితే 16వ శతాబ్దంలో సమర్థ రామదాస్ స్వామి గారు, శివాజీ గురువు గారు ఇక్కడ వచ్చి అనుష్ఠానం చేసి ఆ విగ్రహము పక్కన ఉన్న ముచ్చుకున్న నది ఇసుకతో చేసిన విగ్రహం అన్నమాట. అయితే మీకు ప్రతి చోట ఆంజనేయ స్వామికి సింధూరమే వాడతారు. అయితే ఆ ఇసుక పైన నూనె సింధూరం పెట్టడానికి రాదని మన గంధం తీస్తాం కదా, గంధం తీసేటప్పుడు దాంట్లో కుంకుమ పువ్వు వేసుకుంటూ తీసి ఆ లేపనం పెట్టి ప్రతిష్ఠ చేస్తాం అనమాట. దానికే కేసరి అంటారు, అందుకోసమనే కేసరి హనుమాన్ అని ప్రసిద్ధి. సో అంతేకాకుండా ఈ ప్రతి ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి ఆడవాళ్ళను కూడా ఆహ్వానిస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికి గర్భగుడి లోపలికి ఆడవాళ్ళని ఆహ్వానించడం లేదు, కేవలం మగవారిని మాత్రమే వెళ్తున్నారు. అది కూడా పై వస్త్రాలు విడిచి స్వామివారి వెళ్ళి లోపల దర్శించుకోవాలి. సో దానికి కారణం ఏంటంటే, కారణమేమో మీరు ఎక్కడ దేవాలయం, ఇప్పుడు ఆంజనేయ స్వామి కాదు, అమ్మవారి దేవాలయం అయినా గర్భాలయం వరకు ఎవరికి ప్రవేశం ఉండదు. గర్భాలయం బయట ఉంటే మీరు అందరూ దర్శనం చేస్తారు. ఇక్కడ ఛాన్స్ లేదు, లోపల గర్భాలయం వరకే వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి వివస్త్రం చేసి వెళ్తాము, ఆడవాళ్ళకి ఇక్కడ నుంచి దర్శనం. అయినా ఇక్కడ నుంచి అయినా మీకు మంచి దర్శనం అవుతుంది. అండ్ అంతేకాకుండా పర్వదినాల్లో అంటే శనివారాలు అలాగే మంగళవారాలు ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు? ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తున్నాను కదా, సింధూరం ఇక్కడ వాడరు. అయితే ప్రతి మంగళవారం శనివారం చందన సేవ అంటే గంధము కుంకుమ పువ్వు లేపనంతో అభిషేకం జరుగుతుంది. ఈ 2 రోజులు నిత్యం పంచామృత అభిషేకంతో జరుగుతాయి అన్నమాట. దాంట్లో పాటు ఆకు పూజలు, వడమాల, అప్పాల నైవేద్యం, మిగతా అన్ని నైవేద్యాలన్నీ ఉంటాయి దేవుడికి. మరి ముఖ్యమైన ఇంకా వేరే పర్వదినాలు హనుమాన్ జయంతి ఉత్సవం పెద్దది. శ్రీరామనవమి నుండి హనుమాన్ జయంతి వరకు 5 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లోనే ఫస్ట్ టైం అన్నప్రసాదం స్టార్ట్ అయింది ఇక్కడ నుండే. సో ఆ 5 రోజుల్లో కనీసం ఒక 25,000 మంది భోజనం చేస్తారు అన్నమాట ఇక్కడ 5 రోజుల్లో కార్యక్రమం. నిత్యం ఒక యజ్ఞం ఉంటుంది, మహాప్రసాదం ఉంటుంది, లాస్ట్ డే హనుమాన్ జయంతి ఉత్సవం. అండ్ అంతేకాకుండా ఇక్కడ మరో ప్రత్యేకమైనది, విశేషమైనది
ఇక్కడ 5 అఖండ దీపాలు, గర్భగుడి లోపల అఖండ దీపాలు 5 ఎప్పుడూ కూడా నిత్యం వెలుగుతూనే ఉంటాయి. దీని విశిష్టత ఏంటి? ఎప్పుడైతే కుంకుమ పువ్వు ఇంకా గంధం పెట్టినారో, సింధూరం వాడలేదు, ఆ రోజు నుంచే రామదాస్ స్వామి, సమర్థ రామదాస్ స్వామి గారు లోపల నూనె ఎంట్రీ బ్యాన్ చేసి పెట్టినారు. అందుకోసం ఆవు నెయ్యితోనే ఇప్పుడు మీకు దీపాలు ఉన్నాయి కదా రాతివి, 1918 వరకు ఆ రాతి దీపాల్లోనే నెయ్యి వేసి పెట్టేవాడు అనమాట. 1918లో హైదరాబాద్ మొత్తం ఫ్లడ్స్లో మునిగిపోయింది. అప్పుడు ఆంజనేయ స్వామికి ఇక్కడ వరకు వాటర్ వచ్చాయన్నమాట. ఆ సమయంలో కొంచెం హైట్ పెంచడానికి మా గ్రేట్ గ్రాండ్ ఆ పైన అవి తీసుకొచ్చినారు అనమాట దీపాలు. సో అవి 365 రోజులు, అంటే 64 రోజులు, హనుమాన్ జయంతి ఒక రోజు ముందు అన్ని రిఫ్రెష్, ఒక చిన్న దీపం పెట్టి అన్ని తీసి మళ్ళీ రిఫ్రెష్ చేస్తారు. సో అది ఆ అఖండ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఆ వెలగడానికి కూడా ఒకటి ఇంకో పద్ధతి ఏముందంటే, ఇక్కడ ప్రతి శనివారము మంగళవారం ఏదైనా కార్యసిద్ధి, మన పని జరగట్లేదు ఏ విషయంలో అయినా, ఇక్కడ వచ్చి ముడుపులు కడతారు. ముడుపులు కట్టి ఆయన దగ్గర సమర్పించుకొని, ఎవరైతే ముడుపులు కడతారో వాళ్ళ నక్షత్ర రీత్యా చిన్న నియమం మనం చెప్తాం, అది సక్రమంగా చేస్తే 100% పని జరుగుతుంది. అయిన తర్వాత, పని జరిగిన తర్వాత ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి కిలోంబావు నెయ్యి సమర్పిస్తారనమాట. సో అట్లా ఎప్పుడు 365 days నడుస్తూనే ఉంటాయి, ఫుల్ ప్యాక్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వెయిటింగ్లో ఉంటాయి నెయ్యి మనకి. అంతేకాకుండా శనీశ్వరుని దోషాలు తొలగిపోవడానికి ఇక్కడ భక్తులు కేసరి తైలం సమర్పిస్తారు ఇక్కడ స్వామివారికి అని అంటారు. దాన్ని ఎలా సమర్పించాలి, ఏంటి దానికి? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆంజనేయ స్వామికి గంధము కుంకుమ పువ్వు లేపనం పెట్టాలన్నా దానికి పెద్ద ప్రొసీజర్. అంటే అది తీయడానికి 8 hours పడుతుంది అన్నమాట. అంటే మనం పౌడర్ వాడము, చెక్కతోనే తీసి ఆ కుంకుమ పువ్వు వేసుకుంటూ తీస్తాం అనమాట. అది ఒక రోజు ముందు ఆ ఫోన్ నెంబర్స్ ఇస్తాము, ఫోన్లో చెప్తే ఆ రోజు దాంట్లో చెప్తేస్తారు అనమాట. అభిషేకం ఉంటుంది, అది పొద్దున 6కి స్టార్ట్ అవుతుంది, 2 hours పడుతుంది. 8:15, 8:30 మధ్యలో ఫస్ట్ హారతి ఉంటుంది, ట్యూస్డే సాటర్డే. అక్కడ నుంచి 1 o'clock వరకు నాన్ స్టాప్ ఓపెన్ ఉంటుంది. సో ఈ ముడుపులు కట్టుకునే వాళ్ళు, వాళ్ళ కార్యసిద్ధి అయిన తర్వాత మా నంబర్ ఆ రోజే ఇస్తాం మేము, ఫోన్లో చెప్పి డైరెక్ట్ ఆ రోజే వచ్చి దర్శనానికి వస్తారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు గురువు గారు. అండ్ శ్రీ కేసరి హనుమాన్ ఆలయ విశిష్టత గురించి చాలా విశేషాలు మాతో. ఇంకోటి విషయం చెప్పాలి, ఇక్కడ మాది సేవలో 11వ తరం, లాస్ట్ 11 generations నుంచి మేము ఈ సేవలో ఒకటే ఫ్యామిలీ అన్నమాట, కంటిన్యూషన్. సో తరతరాలుగా స్వామివారి సేవలో ఉన్నారు. ఇంకో విషయము, లోపల ఆంజనేయ స్వామి 2 పాదాల మధ్యలో ఎప్పుడు తడి ఉంటుంది అన్నమాట, స్లో వాటర్ ఫ్లో. అది అందరి పైన వేస్తాము. శనివారం మంగళవారం అందరు వచ్చి బాటిల్స్లో తీసుకెళ్ళి ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్తుంది వాటర్. సకల రోగ నివారణ అనుకోండి. సో స్వామివారి పాదాలు ఎప్పుడు తడిగా ఉంటాయి. స్లో ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ నుంచి, అది వేరే ఆప్షన్ లేదు దానికి, అక్కడ నుంచి వస్తాయి. అది అందరి పైన, లోపల మగవాళ్ళకి ఇస్తాము, ఆడవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళ పైన కూడా ఇస్తాము. బాటిల్స్లో మొత్తం వరల్డ్ వైడ్ వెళ్తాం. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే జై శ్రీరామ్ నినాదాలు, ఆ ఘంటా నాదాలు భక్తులను తన్మయత్వంలోకి తీసుకువెళ్తోంది. శ్రీ కేసరి హనుమాన్ ఆలయానికి 400 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. శతాబ్దాల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువైన సమర్థ రామదాసు స్వామివారు ఇక్కడ దేశంలో స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్న సమయంలో ఈ పవిత్ర స్థలంలో ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థల పురాణం కూడా అదే చెబుతుంది. దీనికి మరో చరిత్ర కూడా దాగి ఉంది. అయితే దీని వెనుక రామాయణ కాలం నాటి స్థల పురాణం కూడా దాగి ఉంది. త్రేతాయుగంలో సీతాదేవిని వెతుకుతూ ఆ హనుమంతుడు ఈ స్థలానికి చేరుకొని ఇక్కడ పుణ్యనదిలో స్నానం ఆచరించి స్వామివారిని, అంటే ఆ శ్రీరామచంద్రుణ్ణి పూజించారు అని చెబుతారు. అందుకే గర్భగుడిలో నేల మాళిగల లోపల దాగి ఉన్న ఆ విగ్రహాన్ని చూసిన ప్రతి భక్తుడు తన్మయత్వంతో అనుభూతి చెందుతాడు. ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని సమర్థ రామదాసు స్వామి ఇసుకతో నిర్మించారు.
ఇసుకతో నిర్మించడం వల్ల సింధూరం స్వామివారికి అంటుకోదు. అందుకే ఇక్కడ ప్రత్యేకించి కేసరి అంటే కుంకుమ పువ్వు, గంధం రెండూ కూడా రంగరించి అరగదీసి స్వామివారికి లేపనంగా రాస్తారు. అందుకే ఈ స్వామివారికి కేసరి హనుమాన్ అని పేరు వచ్చింది. కేసరి వర్ణంతో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. శ్రీ కేసరి హనుమాన్ ఆలయంలో మరో ప్రత్యేకత 5 అఖండ దీపాలు. ఈ 5 అఖండ దీపాలు శ్రీ హనుమంతుని పంచముఖ స్వరూపానికి ప్రతీకలు. గర్భగుడిలో ఉండే ఈ 5 అఖండ దీపాలు ఆవు నెయ్యితో ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత గోసేవ. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే గోశాలకు వచ్చి గోవులకు గ్రాసం తినిపించి సేవ చేస్తే భక్తుల కష్టాలు తొలగిపోయి సమస్యలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సో చూశారు కదా, హైదరాబాద్ జియాగూడలో ఉన్న శ్రీ కేసరి హనుమాన్ ఆలయ విశేషాలను. దశాబ్దాల చరిత్రను తనలో దాచుకుని భక్తుల పాలిట అభయక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ కేసరి హనుమాన్ ఆలయాన్ని మీరు దర్శించి పునీతులయ్యారని ఆశిస్తున్నాం. ఆ హనుమంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి ఆలయం కార్యక్రమం. మరో దివ్యక్షేత్రంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.